అమలాపురం శివార్లల్లో ఉన్న ఒక పాత పెద్ద ఇల్లు. అది సంక్రాంతికి వారం ముందే కొత్త సున్నాలతో మెరిసిపోతోంది. ఆ ఇంటి యజమాని రఘురామయ్య గారు తన మనవడు సిద్ధు కోసం ఎదురుచూస్తున్నారు. సిద్ధు అమెరికాలో పుట్టి పెరిగాడు. అతనికి తెలుగు పండుగలంటే కేవలం ఫోటోల్లో చూసేవే. ఈ 2026 సంక్రాంతికి సిద్ధుని ఎలాగైనా మన పల్లెటూరి సంస్కృతికి దగ్గర చెయ్యాలని రఘురామయ్య ఒక ప్లాన్ వేశారు. సిద్ధు ఊర్లోకి అడుగు పెట్టగానే అతనికి ఎదురైన మొదటి దృశ్యం తెల్లవారుజామున చీకట్లో వీధి వీధంతా భోగిమంటలతో వెలిగిపోవడం. గజగజా వణికించే చలిలో ఆ మంటల దగ్గర కూర్చుని ఊరి జనం కబుర్లు చెప్పుకోవడం అతనికి వింతగా అనిపించింది. రఘురామయ్య సిద్ధుని పిలిచి తన పాత డైరీని భోగిమంటల్లో వేయమన్నారు. తాతయ్య, ఇందులో నీ జ్ఞాపకాలు ఉన్నాయి కదా, ఎందుకు కాల్చేయాలి అనే సిద్ధు అడిగితే, గతం గొప్పదే సిద్ధూ, కాని పాత పట్టుదలలను కోపాలను వదిలేస్తేనే కొత్త ఏడాదిలో సంతోషంగా ఉంటాం అని తాతయ్య చెప్పారు. అది సిద్ధుకి మొదటి పాఠం. సంక్రాంతి రోజున ఇంటి ముందర సిద్ధు వాళ్ల అమ్మ వేసిన బ్రహ్మాండమైన ముగ్గును చూసి అతను షాక్ అయ్యాడు. రంగురంగుల గొబ్బెమ్మలు, వాటిపై పెట్టిన బంతిపూలు ఒక పెయింటింగ్లా ఉన్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన గంగిరెద్దులవాడు సన్నాయి వాయిస్తూ ఎద్దుతో డాన్స్ చేయిస్తుంటే సిద్ధు తన ఐఫోన్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టాడు. కాని రఘురామయ్య అతన్ని ఆపి, వీడియో తీయడం కాదురా, ఆ ఎద్దుకు కాస్త ధాన్యం పెట్టి ఆశీర్వాదం తీసుకో అన్నారు. మూగజీవాల పట్ల ఆ ఊరివారికున్న గౌరవం సిద్ధు మనసును తాకింది. ఆ మధ్యాహ్నం ఆకు నిండా వడ్డించిన అరిసెలు, పరమాన్నం తింటుంటే అతనికి 5 స్టార్ హోటల్ భోజనం కూడా సాటిరాదనిపించింది. కనుమ రోజు అసలైన మజా మొదలైంది. ఊరి చెరువుగట్టున గాలిపటాల పండుగ. ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోయింది. సిద్ధు తన గాలిపటాన్ని ఎగురవేయడానికి కష్టపడుతుంటే ఊరి పిల్లలంతా కలిసి అతనికి సాయం చేశారు. భాష రాకపోయినా కేవలం నవ్వులతోనే వాళ్లు స్నేహితులయ్యారు. ఆ సాయంత్రం కోడి పందేలు కాకుండా పాతకాలపు ఆటలైన కబడ్డీ ఆడుతుంటే సిద్ధు కూడా ఆటలో పాల్గొన్నాడు. బురదలో ఆడుతున్న ఆ ఆటలో అతనికి అమెరికాలోని జిమ్ కంటే ఎక్కువ కిక్ దొరికింది. తిరిగి వెళ్లే రోజున సిద్ధు కళ్లలో నీళ్లు తిరిగాయి. తాతయ్య, వచ్చే ఏడాది నుంచి నేను ఇక్కడే పండగ చేసుకుంటాను అని గట్టిగా చెప్పాడు. అప్పటి వరకు కేవలం ఒక టూరిస్ట్లా వచ్చిన సిద్ధు వెళ్లేటప్పుడు ఒక పక్కా తెలుగువాడిలా మారిపోయాడు. పండుగ అంటే కేవలం సెలవు కాదని, అది మనుషులను, మనసులను కలిపే ఒక అద్భుతమని అతను గ్రహించాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.